ఇది అయిపోయిన తర్వాత కొడంగల్ వేదికగా కొడంగల్లో నియోజకవర్గంలో అప్పాయిపల్లి అని ఉంటుంది. ఇప్పటికీ వాళ్ళు గోస పడుతూనే ఉన్నారు. ఈ అప్పాయిపల్లి కొడంగల్ నుంచి తాండూరు పోయే రోడ్ల లెఫ్ట్ సైడ్ ఉంటుంది అప్పాయిపల్లి అని ఒక విలేజ్. ఆ విలేజ్లో దాదాపు 44 కుటుంబాలు. వాళ్ళంతా ఎవరు? బడుగు బలహీన వర్గాల బిడ్డలు. వాళ్ళకు ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ పరిపాలిస్తున్నప్పుడు 2 ఎకరాల భూమి ఇచ్చింది. ఆ 2 ఎకరాల భూమి అసైన్డ్ భూములు, అవి రాళ్ళు రప్పలు సౌడు అంతా ఆగమాగమున్న భూములు ఇస్తే వాళ్ళు అప్పటి నుంచి దాన్ని అవన్నీ సాగు చేసుకొని మంచిగా చేసుకొని భూమి అక్కడ అందులో 4 గింజలు వండించుకొని తిని బతుకుతూ ఉన్నారు ఆ 44 కుటుంబాలు, పేద ప్రజలు. అయితే ఈ 44 కుటుంబాల పరిధిలో ఉన్నటువంటి దాదాపు కొన్ని 100 ఎకరాల భూములని ఏం చేద్దామని వీళ్ళు తీసుకుందామని ప్రయత్నం చేసింది. ఎవరు? కడా అనేటి ఒకటి ఏర్పాటు చేసి, కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ అదొకటి ఏర్పాటు చేసి దాని కింద ఈ 44 కుటుంబాలకు సంబంధించినటువంటి భూములను తీసుకుంటున్నాము, మేము తీసుకొని అది చేస్తున్నామని చెప్పేసి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటే ఈ అప్పాయిపల్లి గ్రామస్తులు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. న్యూస్ లైన్ టీంని అప్రోచ్ అయ్యి, సార్ మాకు ఇట్లా అన్యాయం జరుగుతుంది, ముఖ్యమంత్రి గారు సొంత నియోజకవర్గం ఇట్లా అన్యాయం జరుగుతుందంటే మేము ఆడిపోయి విషయాన్ని పరిశీలించి ఆడిపోయి చూసి అక్కడ వాళ్ళ గోసని రికార్డ్ చేసి ప్రజలకు చూపించడం జరిగింది. ఇది చూపించి మేము అప్లోడ్ చేసినాక ఫిబ్రవరి 22 తారీఖు నాడు నా మీద అటాక్ చేశారు. భయంకరంగా అటాక్ చేశారు. రక్తాలు గారుతట్టుగా, ఇక మనం పారిపోకుండా మిగిలితే మాత్రం చంపేదురు. ఆ రకంగా అటాక్ చేసి దాడులు చేసి అట్లా చేశారు. ఎందుకంటే ఈ అప్పాయిపల్లికి పోయి వాళ్ళ గోసలు నువ్వు చూపిస్తావా? ఇప్పటికి వాళ్ళకి అన్యాయం జరిగింది. వాళ్ళకి తీసుకున్న భూమి ఏమో 2 ఎకరాలు వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర, ఇచ్చే పైసలేమో ఎకరానికి 1.5కి 20 గుంటలకు 30 గుంటలకు ఇస్తారు. ఇంకా సగం ఇవ్వకుండా వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు. ఇంకా వాళ్ళు కొట్లాడుతూనే ఉన్నారు పాపం, ఇప్పటికి స్టిల్ ఇంకా కొట్లాడుతూనే ఉన్నారు. ఇది మేము చేసిన అన్యాయం. ఇక ఇట్లా దాడులు చేసినాక మళ్ళీ పరిణామం ఏం జరిగిందో, ఇక నేను మళ్ళీ 10-15 రోజులు బంద్ పెట్టుకోవడము, బెడ్కే పరిమితం కావడం, తర్వాత మళ్ళీ కొడంగల్కి పోయి నేను ఈ దాడి చేసినాక ఊకుంటాడేమో వీడు అనుకుంటే మళ్ళీ ఇదే కొడంగల్కి పోయి ఒక లంబడి తండా ఉంటుంది. ఆ తండాలో ఒక గిరిజన యువకుడి మీద ఆ సోదరుడి మీద 3rd డిగ్రీ ప్రయోగించారు పోలీసు వాళ్ళు. కాళ్ళు చేతులు మొత్తం ఒళ్ళు ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా కమిలిపోతట్టు కొడితే అక్కడికి పోయి కూడా నేను అదే ముక్కుకు బ్యాడ్ చేసుకొని పోయి కూడా కవర్ చేసి రావడం జరిగింది. దాంతోపాటు ఫార్మాసిటీ ఉంది కదా, ఇవాళ లగచర్ల ఇష్యూ ఉంది కదా, దేశవ్యాప్తంగా ఎంత సంచలనమైందో తెలుసు మీకు. అది ఆ ఫార్మాసిటీ గోసను ఫస్ట్ మనం చూపించినాం న్యూస్ లైన్ వేదికలో. నేను అక్కడికి వెళ్ళి మొత్తము ఆ 5 గ్రామాల ప్రజలను కలిసి 5 గ్రామాలను కలిసి ఇది కావాలన్నా, మీకు ఈ ఫార్మాసిటీ కావాలన్నా అని చెప్పేసి వాళ్ళని అడిగి మీకు చూపించడం జరిగింది. నేను మీకు ఆ ప్రోమో కూడా చూపిస్తా. గతంలో కూడా మనం చూపించినాం చాలాసార్లు. సో ఇంకా ఇప్పుడు అంత టైం తక్కువ అవుతుంది కానీ, సో అట్లా ఆ ఫార్మాసిటీ గోస చూపించడం, ఆ విషయాన్ని కూడా బయటకు తీసుకొచ్చినాం. ఇవి మేము చేసే తప్పు. దాని తర్వాత కొండారెడ్డిపల్లిలో ఒక అనుమానాస్పద మృతిని ఛేదించినాం, స్టింగ్ ఆపరేషన్ చేసినాం. దాని తర్వాత అక్కడ మహిళా జర్నలిస్టులు పోతే వాళ్ళకు సంఘీభావంగా వాళ్ళ విషయాన్ని మేము కవర్ చేద్దామని పోతే మమ్మల్ని చేజింగ్ చేసిరు. ఇన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసుకుంటూ వచ్చారు. దీంతో ఈ చేజింగ్ చేసిన తర్వాత ఈ దుర్మార్గాలని తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆ జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడులను మేము ఢిల్లీ వేదికగా నిరసన వ్యక్తం చేసినాం. ఆ 10 జన్పథ్లో రాహుల్ గాంధీ ఇంటి ముందుకు పోయి ధర్నా చేసి వచ్చినాం. నేషనల్ మీడియాలో కూడా ఈ విషయం కవర్ అయింది. ఇవన్నీ కూడా కంటిలో నలుసులేక మారుతూ ఉన్నాం. మేము ఇక్కడ ప్రజల వాయిస్ వినిపించినందుకు. ఇంకొకటి కొల్లాపూర్లో రాజకీయ హత్యలు జరిగినాయి 2. ఒక మాజీ ఆర్మీ జవాన్ని చంపేసిరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే. దారుణంగా ఉరికిచి వేట కొడవలతోటి నరికి చంపిరు. ఆ విషయాన్ని మేము మా న్యూస్ లైన్ ఆఫీస్కి వస్తే ఆ బిడ్డతోటి మాట్లాడి ఆయన చనిపోయినటువంటి వాళ్ళ కూతురు కొడుకుతోని మాట్లాడినటువంటి వీడియో బాగా వైరల్ అయింది, ప్రభుత్వాన్ని కదిలించింది. ఆ బాధితులకు కూడా ఇటు ప్రతిపక్షాలు కానీ ఇటు మిగతా సమాజం కానీ అండగా నిలిచింది. ఇవన్నీ కూడా మేము చేసినాం. ఈ రకంగా అంటే ప్రజల వాయిస్ వినిపించడం మేము చేసినటువంటి తప్పు.